ఓవైపు లీగల్ ఫైట్, మరోవైపు పొలిటికల్ పోరాటం. ఈ రెండు సమాంతరంగా సాగాలని భావిస్తోంది బీఆర్ఎస్. కేసులపై న్యాయపరంగా పోరాడాలని భావిస్తున్న కేటీఆర్ అదే సమయంలో బీఆర్ఎస్ రాజకీయ పోరాటాలు కూడా అదే స్థాయిలో కొనసాగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు. కేసు విచారణలో భాగంగా కేటీఆర్ ను త్వరలోనే అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటామంటున్న బీఆర్ఎస్ అరెస్టులకు భయపడేది లేదంటోంది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ దాఖలు చేస్తున్న క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్న కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జరగబోయే పరిణామాలపై ముందుగానే ఓ అంచనాకు వచ్చిన కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసు గురించి మర్చిపోవాలని నేతలు శ్రేణులకి సూచించారు కేటీఆర్. దీనిపై తాను పోరాడతానని. మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందుకోసం బలమైన బీఆర్ఎస్ లీగల్ టీం ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉండాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పై ఉందన్నారు. మోసపూరిత కాంగ్రెస్ భర్తం పట్టేలా ముందుకు పోదామన్నారు. ఈ కేసు గురించి టెన్షన్ పడొద్దని సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడదామన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. దీని గురించి ఏందో ఆందోళన, దీని గురించి ఇబ్బంది ఏమీ లేదు. బ్రహ్మాండంగా కొట్లాడదాం, సుప్రీంకోర్టుకు పోదాం, ఇంకో కోర్టుకు పోదాం. మనం తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు ఎవ్వడికి భయపడే అవసరం లేదు. బరాబర్ న్యాయ పోరాటం చేద్దాం. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, తెలంగాణ ప్రతిష్ట అంతర్జాతీయంగా ఇనుమడింపజేయడానికి ప్రయత్నం చేసినాం తప్ప ఒక రూపాయో అరపైసనో ఇందులో అవినీతి లేనే లేదు. కాబట్టి ఎవ్వరు ఏమన్నా మీరు పట్టించుకునే అక్కర్లేదు. రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉన్నా సరే పార్టీ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాలి అనే ఆలోచనలో ఉన్నారు కేటీఆర్. ఇక ఇదే విషయాన్ని తెలంగాణ భవన్లో జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో స్పష్టం చేశారు. ప్రభుత్వం మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, రైతు భరోసా, పెన్షన్లు సహా సర్కార్ అమలు చేయలేని పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు. ఈ ఏడాది బీఆర్ఎస్ కు పోరాటనామ సంవత్సరం అన్నారు కేటీఆర్. తప్పకుండా కేసీఆర్ గారు చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఈ సంవత్సరం మనం కొత్త కమిటీలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. సభ్యత్వ నమోదు, కొత్త కమిటీలు, బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే గ్రామ కమిటీ, వార్డు కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీ, జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీతో పాటు కొత్త అధ్యక్షుని కూడా ఈ సంవత్సరమే మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఆ పని చేద్దాం. కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు పెట్టుకుందాం. మరోవైపు కేటీఆర్ పై పెట్టిన కేసు ఆయనపై పెట్టింది కాదని, అవినీతిని ప్రశ్నించే వారిపై పెట్టిన కేసు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉన్నట్టుగానే పార్టీ మొత్తం కేటీఆర్ కు వెన్నంటి ఉంటుందన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వంపై తమ పార్టీ పోరాటం ఆగదన్నారు. ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ఆయన మీద పెట్టిన కేసు కాదు, ప్రశ్నించే గొంతు మీద పెట్టిన కేసు, ఉద్యమకారుడు మీద పెట్టిన కేసు. ఆయన గ్రాఫ్ పడిపోతుంది కనుక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది కనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు తప్ప ఇది వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పు కాదు, నేరం అంతకంటే కాదు. ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడానికి, రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, రాష్ట్ర గౌరవం పెంచడానికి ఆయన పనిచేస్తే ఒక అక్రమ కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లయితే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడికి, కార్యకర్తగా ఆపదొస్తే నిలబడ్డదో, యావత్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మానసికంగా, ధైర్యంగా కేసీఆర్ కు పూర్తిగా అండదండగా ఉంటాం. ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు. కేటీఆర్ కు కేసులు వచ్చి బిగుస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులు ఢీలా పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది బీఆర్ఎస్. ఈ క్రమంలో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసే పనిలో పడ్డారు.